దారిలో పోయే వాళ్ళు నువ్వు నేను చేయగలుగుతామా? ఎక్కడైనా ఒక జింక పోయి ఏదైనా వ్యక్తిని వేటాడుతుందా? ఒక పవర్ఫుల్ సింహాలు పులులు వేటాడతాయి. జనంలో కూడా హత్యలు చేసేది హత్య చరిత్ర ఉండేటువంటి వ్యక్తులే హత్యలు కానీ నేరాలు కానీ చేయగలుగుతారు. దీనికి సంబంధించి ఒక ఓపెన్ ఛాలెంజ్, ఎక్కడైనా కడప జిల్లాలో కడప పార్లమెంట్ పరిధిలో 12 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారి పైన ఒక చిన్న ఆధారం ఎక్కడైనా ఒక నేరస్తుని ఎన్నికేసుకుని వచ్చినాడని కానీ ఒక నేరం చేయమని చెప్పినాడు కానీ ఎక్కడైనా ఒక ఆధారం ఎవడైనా చూపించగలుగుతాడా నేను చెప్పి అడుగుతున్నా. నేను ఎంత ఘోరం ఇది, ఎంత అన్యాయం ఇది. ఎన్ని ఆ అబ్బాయి వయసు చిన్న వయసు అతనిది. మోస్ట్ ప్రాబ్లీ యూ షుడ్ బి 37-38 ఇయర్స్. గడిచిన 8-9 సంవత్సరాల నుంచి ఆయన వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబం పడుతున్నటువంటి నరకం ఎవరు కూడా శత్రువు కూడా లేదు. అయినా కూడా ఆ వ్యక్తి చూపిస్తున్నటువంటి ఈ కుటుంబం మీద చూపిస్తున్నటువంటి గౌరవానికి నిజంగా నేను చెప్తున్నాను, పాదాభివందనాలు చెప్పాలి. అంత గొప్ప వ్యక్తి మనస్ఫూర్తిగా చెప్తాడు దీన్ని. ఏ రోజన్నా నిన్ను ఒక చౌకబారు మాట మాట్లాడాడా? మా సునీతక్క అంటాడు, మా పెద్దనాన్న అంటాడు. ఈరోజు కూడా మాట్లాడేదానికి ఛాన్స్ లేదు. కానీ మీరు మాట్లాడకుండా ఉంటే మీ త్రయము, మీ చంద్రబాబు నాయుడు గారు మీరంతా కలిసి ఎన్ని రోజులు మాట్లాడతారు ఇట్లా? ఏం అవసరం ఉంది మాకు వివేకానంద రెడ్డి గారిని సంపాదించినటువంటి అవసరము? జగన్మోహన్ రెడ్డి గారే కదా వివేకానంద రెడ్డి గారికి ఎమ్మెల్సీగా టికెట్ ఇచ్చింది. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయనకు అయ్యే ప్రతి పైసా ఖర్చు జగన్మోహన్ రెడ్డి గారే కదా పెట్టుకునింది. డెఫినెట్లీ పార్లమెంట్కి వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి గారి మాటలు ఆయన పెడచవని పెట్టుకొని అవినాష్ రెడ్డి గారిని ప్రిఫర్ చేశాడు. అంతేగాని చిన్నాని మీద ఆయనకేం కోపం లేదే. చంపేసేసి గుండెపోటు అంటారు ఆ పత్రిక. మళ్ళీ రెండో రోజు వరకు నారాసుర రక్త చరిత్ర అన్నారు ఆ పత్రిక. స్క్రోలింగ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళే, స్టోరీ బోర్డులు నడిపిన వాళ్ళు వాళ్ళే, ఫ్లాష్ న్యూస్లు ప్రకటించిన వాళ్ళు వాళ్ళే ఈ యొక్క కడప జిల్లాను, కడప నగరాన్ని, కడప నియోజకవర్గాన్ని అరాచకం పాలు చేసినారు. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తుంది అధికారాన్ని కోల్పోయి అలవాటు పడ్డ ప్రాణం, నేరానికి అలవాటు పడ్డ ప్రాణాలు ఇవన్నీ. 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ కబ్జా చేసుకొని, కడపను కబ్జా చేసుకొని నేరపూరితమైన కడపగా ప్రపంచానికి, భారతదేశానికి కడపని ఇలా పరిచయం చేశారు. వీళ్ళ ఆస్తుల తగాదాలు, డబ్బుల పంపకాల్లో హత్యలు చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డిని ఇదే ఆర్ఎస్ఆర్ స్క్వేర్ ముందు అతి కిరాతకంగా 8 గంటలకి చంపేశారు నడిబొడ్డున. అది కూడా ఆస్తుల పంపకాల వివాదము, డబ్బుల పంపకాల వివాదమే. వీళ్ళు ఆ రోజు ఏం చేసినారు? రఫా దఫా చేసినారు. ఈరోజు ఏం చేసినారు? ఒక పక్కా ప్లాన్ ప్రకారము గొడవలు సృష్టించి దాడి చేసి, దాడికి గురైన వ్యక్తి రిమ్స్కి వెళ్తే అక్కడికి కూడా వెంటబడి ఆ వ్యక్తిని చంపజేసి ఫస్ట్ ఎవరు ప్రకటించింది? ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అని మాట్లాడిన ఈ ఒక పార్టీకి సంబంధించిన ప్యాంప్లెట్ పేపరే ఈరోజు మరుసటి రోజు వాళ్ళకంతా తెలుసు. ఈ స్కెచ్ అంతా ఎందుకు ఆ మనిషిని చంపినారు, ఏం చేసినారు, దాని వెనక ఉన్నవాళ్ళు ఎవరు, ఈ కార్పొరేషన్లో పెద్ద మనుషులు ఉన్నారని తెలుసు, దాని మీద పెద్ద తలకాయల సపోర్ట్ ఉందని తెలుసు, వాళ్ళ పంపకాల్లో ప్రాబ్లంలోనే చంపినారు. వెంటనే దానికి గాంజా మాస్క్ ఇచ్చినారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు మాస్క్ ఇచ్చినారు. వీళ్ళని మొత్తం ఏర్పడేయాల్సిన అవసరం ఉంది కడపలో. ఎవ్వలని ప్రభుత్వం ఒడిసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసిన నేరాలకి వాళ్ళు శిక్ష అనుభవించుకునే పరిస్థితి ముందులో ఉంది. వ్యక్తుల పేర్లు కూడా బయటకు వచ్చేసాయి. సిస్టమ్ని కాంప్రమైజ్ చేయాలనే ఉద్దేశంలో వీళ్ళ వెనక ఈ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్దోళ్ళ సపోర్ట్తో వీళ్ళకి అరాచకాలు, కిరాతకాలు మొదలుపెట్టారు. కడప నియోజకవర్గంలోని ప్రజలకు అందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇట్లాంటోళ్ళందరినీ ఏరిపేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటోళ్ళందరినీ రాజకీయాలకు సంబంధం లేకుండా ఊడ్చి పడేయాల్సిన అవసరం ఉంది. మన కడపను మనము కాపాడుకుందాం. ఈ పత్రిక గత 2 సంవత్సరాల నుంచి నా గురించి దేవుని కడప చెరువు కబ్జా చేసినారు, ఆర్ట్స్ కాలేజీస్ ఉన్న ల్యాండ్ కబ్జా చేశారని వాళ్ళకు తోచిన కథనాలు వేసినారే.
ఈరోజు ఈ పత్రికలో ఈ వ్యక్తి పేరేసి ఈ కేసు ఈ విధంగా పోతుందని ఒక న్యూస్ రాశారా? నేను నిన్ననే ప్రణబ్ రాయ ఒక పెద్ద జర్నలిస్ట్, ఫేమస్ జర్నలిస్ట్, ఆయన స్టోరీ చూశాను నిన్ననే. అంత మంచి జర్నలిస్టులు ఉన్న దేశం మనది. అలాంటి జర్నలిజం అనే దాన్ని వెనక పెట్టుకొని అవినీతి సొమ్ముతో పెట్టిన ఒక పేపరు మీడియా పెట్టుకొని అసలు మొత్తము సిస్టమ్ని కాంప్రమైజ్ చేస్తున్నారంటే ఇలాంటి కిరాతకులు ఈ ఆంధ్రప్రదేశ్కు అవసరమా అనేది మీరు పత్రికా ప్రముఖంగా ప్రచురించాలి. మీరు చట్టం తన పని తాను తీసుకుపోతుంది, ఎవ్వరిని వదిలే పరిస్థితి లేదు. ఏం వైకాపా పార్టీ ఏమన్నా అధికారంలో ఉందనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ ఉంది. నిర్మోహమాటంగా, నిర్భయంగా నేరానికి పాడుపడిన వ్యక్తులు డెఫినెట్గా శిక్షను అనుభవిస్తారు. ఈ యొక్క విధానాన్ని కడప నుంచి మనం అందరం పాలదోరాల, ప్రతి ఒక్క సామాన్యుడు గుండె మీద చేయి పెట్టుకొని నిర్భయంగా పండుకునే పరిస్థితిని కడపలో తీసుకురావాల్సిన అవసరం ఉంది.